హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. మేనిఫెస్ట్ చేసేటప్పుడు కూడా వెదర్ యు ఆర్ విషింగ్ వైజ్లీ ఆర్ నాట్ అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, సో రెజొనేట్ కానీ పాయింట్స్ అన్నీ కూడా వదిలేయండి. అండ్ ఈరోజు అండ్ రేపు న్యూ మూన్ ఎనర్జీస్ అయితే ఉంటాయి. ఓకే, సో న్యూ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, అండ్ అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా ఈ రిలేషన్షిప్ విదిన్ దిస్ మంత్ అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఈ పర్సన్ దే ఆర్ వెరీ మచ్ ప్యాషనేట్లీ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు. దే ఆర్ స్పైయింగ్ అండ్ స్టాకింగ్. అది మీకు తెలియదు. కొంతమందికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళు మేబీ మిమ్మల్ని ఎక్కడి నుంచో డైరెక్ట్గానే అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్, అది కూడా మీకు తెలియదు. ఓకే, అండ్ ఈ పర్సన్ మీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ ఈ పర్సన్కి చాలా ఇష్టం. సో ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఇదంతా కూడా చాలా ఇష్టం. మీరు చాలా అందరితో కంపేర్ చేసి చూస్తే మీరు చాలా ఎలిగెంట్గా ఉంటారు. చూడటానికి ఒక యునీక్ పర్సన్ అన్నట్టు ఉంటారు. వెరీ ఫెయిర్ కంప్లెక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఒకవేళ ఫీమేల్స్ అయితే వెరీ బ్యూటిఫుల్, మేల్స్ వెరీ హ్యాండ్సమ్, ఇలా ఉంటారు. వెరీ అట్రాక్టివ్ పర్సన్ మీరు. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ వెరీ మచ్ ప్యాషనేట్లీ అట్రాక్టెడ్ టు యూ అని ఎందుకన్నానంటే ఈ పర్సన్ తీసుకోబోయే డెసిషన్ ఏదైతే ఉందో అది ఈ ప్యాషనేట్ ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంది. అంటే ఈ పర్సన్ని ఇంకెవరు ఆపలేరు. మీకు కమిట్ అవ్వడానికి ఎవరు కూడా ఆపలేరు. 1 second. Yes. So they will message you or call you very soon. Within next 24 hours ఈ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది. బట్ మెసేజ్ ఆర్ కాల్ వచ్చే లోపులోనే మీరు డిసైడ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఈ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి రాణిస్తారా అసలు లేదా అది మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్కి కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. అంటే కొన్ని రోజులు మాట్లాడతారు, కొన్ని రోజులు మాట్లాడరు. వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అండ్ ఈ కనెక్షన్ కూడా చాలాసార్లు మీ మధ్య సెపరేషన్ వచ్చింది. సో మీకు కూడా నమ్మకం అనేది పోయింది. ఈ కనెక్షన్ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని అంటే మీరు కూడా నమ్మరు. బట్ వెరీ సూన్ విదిన్ 24 hours ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు. అండ్ తన కమిట్మెంట్, తన ప్రపోజల్ ఇదంతా కూడా మీతో చెప్తారు. బట్ ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఫ్రమ్ ద పాస్ట్ అవైతే మీరు మర్చిపోలేదు. ఈ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేసేవారు అండ్ మిమ్మల్ని అసలు అన్ని విషయాల్లో ఎందుకు బాధ పెట్టారు. మీరంతా ఎఫెక్షనేట్గా ఉన్నా, ఒక అన్కండిషనల్ లవ్ ఇచ్చే పర్సన్లా మీరు ఉన్నా కూడా ఈ పర్సన్ అసలు మిమ్మల్ని కేర్ చేయలేదు, ఇగ్నోర్ చేస్తూనే వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్. సో అదంతా కూడా మీరు ఇంకా మర్చిపోలేదు. సో నౌ ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు అండ్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ. ఈ పర్సన్కి అసలు మీ వాల్యూ ఏంటో తెలిసింది ఇప్పుడు. అండ్ ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటే మీలా ఉండాలి. ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉండే మీ అంత నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్తో ఉండాలి, సపోర్టింగ్గా ఉండాలి. అన్కండిషనల్ లవ్ మెయిన్ థింగ్. సో ఇదంతా ఎక్కడ దొరుకుతుందంటే మీ దగ్గరే, యువర్ హోల్ ప్యాకేజ్. ఓకే, సో ఈ పర్సన్ అందరికీ, వాళ్ళ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తూ ఉంటారు. మీకు ఈ విషయం కూడా తెలియదు. ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్ ఒక మ్యారీడ్ పర్సన్ బట్ సింగిల్ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎక్కడికైనా మ్యారేజెస్కి వెళ్ళినా సింగిల్గానే వెళ్తూ ఉంటారు. జనరల్గా మనల్ని అడుగుతూ ఉంటారు, మనం ఒకవేళ సింగిల్ అయితే మనం ఎక్కడికైనా మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. సో ఇలా
ఈ పర్సన్ని కూడా అడుగుతున్నప్పుడు ఈ పర్సన్ ఇచ్చే రిప్లై ఏంటి అంటే, ఈ పర్సన్ ఆల్రెడీ ఒకరిని చూస్ చేసుకున్నారు. ఈ పర్సన్ ఇచ్చే రిప్లై, ఆల్రెడీ ఎవరినో చూస్ చేసుకున్నారు అండ్ సూన్ మీ అందరికీ ఆ పర్సన్ని పరిచయం చేస్తాను ఇలా చెప్తారు ఈ పర్సన్. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో, బట్ ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్, వాళ్ళ ఫ్యామిలీకి. లైక్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏం చెప్తే అదే వింటారు. బట్ ఇక్కడ మీ విషయంలో ఇది ఆపోజిట్ ఉంటుంది. మీ విషయంలో ఎవరేం చెప్పినా వినరు. మీ విషయంలో ఈ పర్సన్ ఏం డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ డెసిషన్. ఓకే, ఈ పర్సన్కి ఇంకా కొంతమంది చెప్తూనే ఉన్నారు మీతో మాట్లాడొద్దు అని, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా కూడా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని, ఇలా రకరకాలుగా ఈ పర్సన్ని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేటట్టు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకా ఈ పర్సన్ సైలెన్స్లో ఉన్నారు. చాలామంది విషయంలో ఈ పర్సన్ సైలెన్స్లో ఉండడానికి ఆ సైలెంట్ ఎనర్జీ, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది కొంతమందికి. కానీ ఈ పర్సన్ అది కాదు. అసలు విషయం ఏంటి, ఈ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటంటే, కొంతమందికి డివోర్స్ కేస్, కొంతమందికి మాత్రం ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయింది. సో ఆ ట్రామా నుంచి ఇంకా ఎమోషనల్లీ డిటాచ్ అవ్వలేదు. సో పాస్ట్ మెమరీస్ ఇంకా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ పర్సన్ కంప్లీట్గా హీల్ అయిపోతారో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు మీతో. బట్ దోస్ హు ఆర్ ఫైటింగ్ దిస్ లీగల్ ఇష్యూస్, ఈ పర్సన్ వెరీ సూన్, అంటే లీగల్ ఇష్యూస్ ఇంకా క్లియర్ అవ్వకముందే మీకు కమిట్మెంట్ ఇస్తారు. అండ్ దే విల్ టాక్ అబౌట్ దిస్ కమిట్మెంట్ రిచువల్స్ ఆర్ కమిట్మెంట్ ఫార్మాలిటీస్ ఆర్ మీ ఫ్యామిలీ ట్రెడిషనల్ బిలీఫ్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. సో మీకు అండ్ వాళ్ళకి, మీ ఫ్యామిలీ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీకి, సో వాళ్ళ ఫ్యామిలీలో అసలు మీరు అడ్జస్ట్ అవ్వగలరా, ఇదంతా కూడా ఉంటుంది కదా. మ్యారేజ్ అన్న తర్వాత ఈ ప్లానింగ్ అనేది ఉంటుంది ఎవరికైనా. సో అదంతా కూడా డిస్కస్ చేస్తారు అప్పుడే మీతో. మీకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. సో సడన్గా వచ్చి మ్యారేజ్ కోసం మాట్లాడితే ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు. సో మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది విదిన్ 24 hours కొంతమందికి అండ్ విదిన్ 48 hours కొంతమందికి. అండ్ ఈ పర్సన్ తన లవ్ అండ్ ఎఫెక్షన్ని మీకు ఏ రూపంలో పంపిస్తారు అంటే, విదిన్ 24 hours ఆర్ ఎనీ ఒకేషన్ ఉంటే గనక మీకు చాక్లెట్స్ పంపిస్తారు ఈ పర్సన్. సంథింగ్ స్వీట్. ఓకే, సంథింగ్ స్వీట్. ఎందుకంటే ఇది బిగినింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్. ఓకే, అగైన్ దే వాంట్ టు స్టార్ట్ అ న్యూ చాప్టర్ విత్ యూ. సో న్యూ చాప్టర్ బిగినింగ్ ఒక స్వీట్ జెస్చర్తో స్టార్ట్ చేయాలని ఉంది ఈ పర్సన్ ప్లాన్ అది. సో నౌ దే ఆర్ ప్లానింగ్ టు సెండ్ సంథింగ్ టు యూ విచ్ ఈజ్ స్వీట్. ఇక్కడ చాక్లెట్స్ ఫ్లేవర్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ టెంప్టేషన్ కూడా కనిపిస్తుంది. స్టార్టింగ్లోనే చెప్పాను నేను, వెరీ మచ్ అట్రాక్టెడ్ టు యూ. దిస్ పర్సన్ ఈజ్ వెరీ మచ్ ప్యాషనేట్లీ అట్రాక్టెడ్ టు యూ. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ ఉంది ఇక్కడ. అండ్ మేబీ బికాస్ ఆఫ్ దిస్ న్యూ మూన్ ఎనర్జీస్, ఈ ఎనర్జీ, ఈ ప్యాషనేట్ ఎనర్జీ ఇంకా ఎక్కువ అవుతుంది ఇక్కడ రీడింగ్లో ఇలా ఉంది. సో మీ పర్సన్ మేబీ మీతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు కూడా ఈ చాట్ ఏదైతే ఉందో అది రొమాంటిక్ చాట్ చేస్తారు ఈ పర్సన్. ఓకే, మేబీ మీ ఫొటోస్ ఏదైనా ఉంటే, ఓల్డ్ ఫొటోస్, వాటి కోసం ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తారు. అండ్ బట్ మీ ఎనర్జీస్ చూస్తే మీకు ఇక్కడ ఓవర్ ఎక్సైట్మెంట్ అనేది కనిపించట్లేదు. ఈ కమిట్మెంట్ కోసం మీరు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అది వచ్చింది. కొంతమందికి వచ్చింది ఆల్రెడీ, వాళ్ళు కొంతమందికి ఇంకా రాబోతుంది. సో ఆ ఎక్సైట్మెంట్ అనేది ఫేస్లో కనబడదు, ఆర్ మీ మెసేజెస్లో కూడా కనబడదు.
సో అప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్కి అసలు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు ఈ పర్సన్, మీరు ఎందుకు అలా ఒక స్టేబుల్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు, అంటే ఒక లవ్లెస్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ పర్సన్ ఇప్పుడు అన్కండిషనల్ లవ్ ఇస్తున్నా మీకు, మీరు అది యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే అది నిజమా అబద్ధమా అనే తర్జన పడుతున్నారు మీరు. ఓకే, సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పర్సన్, అండ్ దే విల్ ప్రూవ్ దేర్ లవ్. ఈ పర్సన్ ఆ ట్రస్ట్ అనేది కూడా ప్రూవ్ చేసుకుంటారు మీకు అండ్ ఈ పర్సన్కి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ టైం పాస్ రిలేషన్షిప్ ఆర్ 1 month ఆర్ 1 year ఉండే రిలేషన్షిప్ కాదు. ఇదంతా చెప్తారు మీకు, ఎందుకంటే ఈ పర్సన్ పైన మీకు నమ్మకం అనేది పోయింది పూర్తిగా. మళ్ళీ ఆ నమ్మకం అనేది రావాలి అని అంటే ఈ పర్సనే ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ కనెక్షన్ని సాబిటేజ్ చేసింది మీ పర్సనే, మీరు కాదు. సో రీబిల్డ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ కనెక్షన్ని, అండ్ దే విల్ గిఫ్ట్ యూ సో మెనీ థింగ్స్. ఒకసారి చాక్లెట్స్ అయితే ఒకసారి ఇంకేదో కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ ఆర్ రొమాంటిక్ మెసేజెస్, ఇలాంటిది ఏదో ఒకటి మీకు ఈ పర్సన్ గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. అంటే ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే యాక్చువల్లీ ప్రైవసీ కోరుకుంటారు ఎక్కువ ఈ పర్సన్. అంటే మీరిద్దరూ సింగిల్గా ఉన్నప్పుడు, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏదైతే టైం స్పెండ్ చేస్తారో అదే ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు ఈ పర్సన్. ఏంటంటే మీరు మీ లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారంటే ఈ పర్సన్కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉండేవారు. సో సేమ్ థింగ్ ఈ పర్సన్ ఇప్పుడు చేయబోతున్నారు. అండ్ కొన్ని నర్చరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు మీరు, కొన్ని ప్యాంపరింగ్ వర్డ్స్. సో అలాంటి వర్డ్స్ కూడా ఈ పర్సన్ ఇప్పుడు మీకోసం యూజ్ చేస్తారు. ఇది ఒక బ్యూటిఫుల్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది ఆఫ్టర్ దిస్ న్యూ మూన్. ఓకే, నెక్స్ట్ 24 hours ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు. కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళకి ప్రపోజల్ అండ్ కమిట్మెంట్ కోసం డిస్కషన్ నడుస్తుంది. ఆర్ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి 24 hours మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, సో మీరు నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్ వీడియోస్ చూస్తున్నారు. బట్ ఈ వీడియోస్ చూడటం వల్ల మేబీ ఈ ఎనర్జీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నాకు తెలిసి అన్ని వీడియోస్లో ఒకేలా ఉంటున్నాయో లేదో నాకు తెలియదు, కానీ కొంతమందికి కొంచెం డిఫరెంట్ వస్తాయి. అన్ని రీడింగ్స్ ఒకేలా రావు, ఈ జనరల్ రీడింగ్స్. ఓకే, సో ఏదైతే అక్కడ మీకు డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుందో ఏదో ఒక రీడింగ్లో, ఆ రీడింగ్ని మీరు పట్టించుకోకండి. ఓకే, ఎందుకంటే అది మీకోసం కాదు. ఓకే, అండ్ మీరు చూస్తున్న ఇన్ని వీడియోస్లో ఏదో ఒక వీడియోలో మీకు రెజొనేట్ అవుతాయి పాయింట్స్ అన్నీ. ఆ రీడింగ్ మీదే. ఇది న్యూ మూన్ ఎనర్జీ రీడింగ్ కాబట్టి ఇది ఒక స్పెసిఫిక్ మెసేజ్. ఇది అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, లేదా కొంతమందికి రెజొనేట్ అవ్వచ్చు. ఒక రీడింగ్ మీకు కంప్లీట్గా రెజొనేట్ అవుతుంది, అది మీ పర్సనల్ రీడింగ్ కూడా. ఓకే, ఓన్లీ ఫర్ టుడే ఐఎమ్ టెలింగ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ అన్ని రీడింగ్స్ అలాగే ఉంటాయనుకోవద్దు. సో నెక్స్ట్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ చెప్తాను. సిగ్నిఫికెంట్ నెంబర్ 9 and 27 కనిపిస్తుంది, అండ్ 36 and 52 and 27 again 27. సో ఈ నెంబర్స్ మీ ఏజ్ అవ్వచ్చు, లేదా మీ డేట్స్, అంటే మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ కానీ మీ బర్త్డే డేట్స్ కానీ ఇందులో ఉంటాయి కొన్ని. ఓకే, సో ఇవి సిగ్నిఫికెంట్ నంబర్స్. సో కామెంట్ సెక్షన్లో మీరు 111 with 1111 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు అని చెప్పడానికి యూనివర్స్ మీకు ఇచ్చే సైన్స్ అండ్ సింక్రానిసిటీస్ ఏంటి అంటే
111 ఎక్కువ చూస్తారు, 1111 ఎక్కువ చూస్తారు, అండ్ 333 చూస్తారు, 1313 చూస్తారు, 1414 చూస్తారు, అండ్ 2323 చూస్తారు. ఓకే, సో ఇదంతా ఏంటి అంటే ఒక న్యూ చాప్టర్కి ఫౌండేషన్ వేస్తుంది యూనివర్స్. ఇక్కడ కొంతమంది విషయంలో మీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు, బట్ యు ఆర్ ఫీలింగ్ లవ్లెస్. అంటే మిమ్మల్ని సరిగా పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే మీరు ఎవరినో ఇష్టపడతారు, ఆ పర్సన్కి మీరంటే ఇష్టం ఉండదు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళే ఇద్దరు కూడా. ఓకే, సో వాట్ యూనివర్స్ ఈజ్ డూయింగ్ హియర్ అంటే మీ ఇద్దరిని కలుపుతోంది ఇక్కడ. ఓకే, యు బోత్ ఆర్ హార్ట్ బ్రోకెన్ పీపుల్, బోత్ ఆర్ హార్ట్ బ్రోకెన్. సో మీ ఇద్దరికి తెలుసు ఇక ముందు రిలేషన్షిప్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకరినొకరు బాధ పెట్టకుండా ఎలా చూసుకోవాలి అనేది మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. సో మీ ఇద్దరు కనుక ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తే ఒక పవర్ కపుల్లా ఉండగలరు. ఓకే, చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది ఇక్కడ. మ్యూచువల్ ఫీలింగ్సే కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్. నాట్ ఓన్లీ వన్ పాస్ట్ లైఫ్, 3-4 లైఫ్ టైమ్స్లో మీరిద్దరూ లైఫ్ పార్ట్నర్స్. ఓకే, ఇక్కడ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, లైక్ ఏజ్, స్టేటస్ అండ్ రిలీజియన్, ఇలా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఓకే, సో ఈ పర్సన్ వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పర్సన్కి చెప్పేది ఏంటి అని అంటే మీరు ఈ పర్సన్కి కరెక్ట్ కాదు అని ఈ పర్సన్కి చెప్తున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ కూడా కొన్నాళ్ళు మీకు డిస్టెన్స్లో ఉండిపోయారు, అంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేశారు బికాజ్ ఆఫ్ దిస్ థింగ్. మీరు ఈ పర్సన్కి కరెక్ట్ కాదని ఈ పర్సనే అనుకున్నారు. మేబీ వైబ్రేషనల్ చేంజెస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, హై వైబ్రేషన్, లో వైబ్రేషన్ లాగా కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో హియర్ ఈ పర్సన్ డ్యూ టు సమ్ రీజన్స్ మీకు దూరం అయిపోయారు. ఓకే, అండ్ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్, అండ్ మీరు కూడా అంతే, మీరు కూడా సింగిలే ఉన్నారు, కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మ్యాగ్నెటిక్ లవ్ రిటర్న్ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో అవి వేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీ మధ్య మ్యూచువల్ ఫీలింగ్స్ అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో ప్యాచప్ అవుతారు. ఓకే, ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ లవ్ రిటర్న్ అన్నప్పుడు మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితోనో రిలేషన్లో ఉన్నారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ వెళ్ళి ఇంకెవరినో మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, మీరు మళ్ళీ ఆ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ క్రిస్టల్స్ పని చేయవు. ఓకే, బోత్ ఆర్ సింగిల్ బట్ సెపరేటెడ్ అన్నప్పుడు ఈ క్రిస్టల్స్ పనిచేస్తాయి. ఓకే, అండ్ కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సెపరేట్ అయిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా పనిచేస్తాయి ఇవి. ఓకే, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్కి వాళ్ళకు కూడా ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో హెల్ప్ఫుల్గా ఉండడం అంటే ఏంటి అంటే నథింగ్, మీ చక్రా సిస్టమ్ క్లీన్ అవుతుంది, ఆ బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి. బ్లాకేజెస్ ఎప్పుడైతే రిమూవ్ అవుతాయో మీ చక్రాస్లో మీ రిలేషన్షిప్ మళ్ళీ ట్రాక్ పైకి వస్తుంది. అండ్ చాలామంది జాబ్స్లో సక్సెస్ లేక ఆర్ బిజినెస్లో సక్సెస్ లేక బాధపడుతూ ఉంటారు. ఇదంతా కూడా మీకు నడుస్తున్న దశ అండ్ మీ చక్రాస్లో ఉన్న బ్లాకేజెసే ఈ ప్రాబ్లంకి మెయిన్ రీజన్ అనమాట. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ క్రిస్టల్స్ మీరు వేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ క్రిస్టల్స్ మీకు అలాంటి విషయాల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో this is your reading. Thank you for watching. Sending love and light.